పండిత రమాబాయి సరస్వతి 19-20 శతాబ్దాల్లో ఆమె జీవించి ఒక ఆశ్రమం కట్టింది ఆమె. ఏంటో తెలుసా ఆశ్రమం? విధవరాళ్ళు ఎవరైతే ఉన్నారో, పెళ్ళి అయిన తర్వాత భర్త వదిలిపెట్టిన కేసులు ఉంటాయి కదా, ఆ విధవరాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ విధవరాళ్ళను, స్త్రీలను చాలామందిని ఆశ్రమంలోకి తీసుకుందట పండిత రమాబాయి సరస్వతి. వాళ్ళకు కుట్టు పనులు నేర్పించటం, ఏమండి, మిషన్ వర్క్ నేర్పించటం, ఏమండి, ఇంకా స్త్రీలు చెయ్యగలిగిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా రోజుకి మధ్యాహ్నం మాత్రమే భోజనం పెట్టేదాళ్ళు. వాళ్ళకు పనులు నేర్పించిందట ఆమె. ఆమె ఆశ్రమము ఆమె ద్వారా ఆశీర్వదించబడింది. నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేశారు తెలుసా? ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో ఈరోజు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయారు. ఎవరో ఒక ఆమె ఇంటర్వ్యూ అడిగారట, అమ్మ ఈరోజు నువ్వు ఇంత ఆశీర్వాదకరంగా ఉన్నావంటే ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసునా? అయ్యా, 19వ శతాబ్దంలో పండిత రమాబాయి సరస్వతి అనే ఆమె మ్యాంగ్లూరులో ఒక ఆశ్రమాన్ని స్థాపించింది. ఆశ్రమాన్ని స్థాపించి మాలాంటి స్త్రీలను ఎంతోమందిని ఆ యొక్క ఆశ్రమంలోకి చేర్చుకొని మా చేతులకు పని నేర్పించింది. ఇలా కష్టపడండి, ఇలా బ్రతకండి, మీ కుటుంబాలను కట్టుకొనండి. పురుషుడు లేకపోయినా, భర్త లేకపోయినా స్త్రీ ద్వారా కూడా కుటుంబం ఆశీర్వదించబడుద్దని చెప్పి మాకు నేర్పించిందయ్యా. అందును బట్టి ఆమె నేర్పించిన చేతి పని ద్వారా ఈరోజు మేము ప్రపంచంలో చారిత్రాత్మకమైన విధానంలో మేము ఆశీర్వదించబడ్డామని చెప్పారట. పండిత రమాబాయి సరస్వతి నేర్పించిన చేతి పని అనేక మంది నేర్చుకున్నారు, అనేక కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. కష్టించడం నేర్చుకో, జీవితంలో పైకొస్తావు, ఆశీర్వదించబడతావు. దేవుడు బైబిల్లో మాట్లాడుతూ అన్నాడు, ఎవరినైనా దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ సోమరిపోతును మాత్రం దేవుడు ఏం చేయడట? ఎందుకు? ఎప్పుడు పనిచేసే ఆ భాగోతం లేదు, జీవితంలో బాగుపడే ఆ విషయాలు కనబడటం లేదు. సోమరితనం ఎప్పుడు కూడా సోమరి. దేవుడు మాట్లాడుతూ బైబిల్ అన్నాడు, సోమరి చీమల యొద్దకు. అవి నాకంటే చిన్నవి కదా. అవును, చిన్న చిన్నవి వాటి నుంచే దేవుడు గొప్ప గొప్ప విషయాలు మనకి ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. వాటి నడతలు జ్ఞాపకం చేసుకో. అవి ఎలా కష్టపడుతున్నాయో, ఎలా నడుస్తున్నాయో, ఎలా ప్రయాణం చేస్తున్నాయో, ఎలా ఆహారాన్ని వేసవి కాలంలోనే సిద్ధపరుచుకుంటున్నాయో ఆ విషయాన్ని గమనించు. సోమరితనంతో ఉండకు. కొంతమంది ఎప్పుడు కూడా సోమరితనంతో కష్టపడకుండా, జీవితంలో రూపాయి సంపాదించకుండా కుటుంబాన్ని దారిద్ర్యంలోకి తీసుకొని వెళ్ళిపోయేవారు కనబడుతూ ఉన్నారు. అటువంటి సోమరితనంలో నువ్వు ఉన్నావా? సోమరిగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. నీ చేతులకు పని పెట్టమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కష్టించడం నేర్చుకో, జీవితంలో పైకొస్తావు, ఆశీర్వదించబడతావు.